మహాశివరాత్రి రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పాలు, పెరుగు, తేనె మరియు గంగాజలంతో అభిషేకం చేయవచ్చు. రుద్రాభిషేకం చేయడం వల్ల భక్తులకు శివుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది మరియు జీవితంలో సుఖ సంతోషాలు, సంపదలు వస్తాయని నమ్ముతారు. హిందూ ధర్మంలో మహామృత్యుంజయ మంత్రాన్ని శివుని అత్యంత శక్తివంతమైన మంత్రంగా భావిస్తారు. జీవితంలోని అన్ని వ్యాధులు, దోషాల నుండి విముక్తి పొందడానికి మహాశివరాత్రి రోజున శివుని మహామృత్యుంజయ మంత్రాన్ని జపించవచ్చు. శివుడికి బిల్వపత్రాలు అత్యంత ప్రియమైనవి. ఈ రోజున భగవంతుడు భోలేనాథుని పూజించి ఆయనకు బిల్వపత్రాలను సమర్పించండి. శివుడికి బిల్వపత్రాలు సమర్పించడం వల్ల ఆయన త్వరగా ప్రసన్నమై భక్తుల కోరికలను నెరవేరుస్తారని నమ్ముతారు. ఇక మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు కేవలం సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించాలని, పాలు, పండ్లను ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు. శివరాత్రి రోజున చాలా మంది ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా కఠిన ఉపవాసం ఉంటారు. కానీ శివరాత్రి రోజు ఎవరు కూడా ఇలా ఉపవాసం ఉండకూడదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి అంటున్నారు. కాబట్టి కనీసం పాలు, పండ్లు అయినా తీసుకోవాలని సూచిస్తున్నారు. శివరాత్రి మరుసటి రోజున ఉపవాసం విరమించి కేవలం సాత్విక ఆహారం తినాలని చెబుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయవలసిన అవసరం లేదని, ఓ నమశివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తే ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని అంటున్నారు. అశౌచం ఉన్న వాళ్ళు కూడా మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండకూడదని అంటున్నారు. అశౌచం అంటే జాత శౌచం, మృతా శౌచం అంటే బిడ్డ జన్మించి ఉన్నప్పుడు పురుడు ఉంటుంది. అలాగే ఇంట్లో ఎవరైనా చనిపోతే వారికి మైల ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నవారు ఉపవాసం ఉండకూడదని అంటున్నారు. ఉపవాసం అంటే శివుడికి సమీపంలో ఉండడం అని అర్థం. ఉపవాసం ఉండేవారు శివనామస్మరణ చేస్తూ పాలు, పండ్లు స్వీకరించి ఉపవాసం ఉండాలని అంటున్నారు. ఉపవాసం చేసేటప్పుడు మాత్రం నమశివాయ లేదా శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని ఖచ్చితంగా స్మరించుకోవాలని సూచిస్తున్నారు. పురాణాల ప్రకారం ఓ రోజు పార్వతీదేవి శివుణ్ణి ఉద్దేశించి శివరాత్రి ప్రాముఖ్యతను ప్రశ్నించగా, శివుడు ఈ రోజు తనకు ఎంతో ప్రీతికరమైనదని, భక్తులు ఉపవాసం ఉంటూ జాగరణ పాటిస్తే వారికి అనేకమైన శుభ ఫలితాలు లభిస్తాయని తెలిపారు. శివరాత్రి రోజున భక్తుల నియమ నిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి సమయంలో శివలింగాన్ని పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనెతో అభిషేకం చేస్తే పరమశివుని అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతారు. కొన్ని పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఉపవాసం పాటించి పరమేశ్వరునికి బిల్వపత్రాలతో పూజలు చేస్తే భక్తులకు మోక్షం లభిస్తుందని నమ్మకం ఉంది. ఈ రోజున జాగరణ ఉండటం వల్ల శివుడు తన భక్తులను నరక భయాల నుంచి కాపాడతాడని విశ్వసిస్తారు. ఈ ఒక్కరోజు ఉపవాసం, జాగరణ పాటిస్తే ఎలాంటి తీర్థయాత్రలు, వ్రతాలు చేయవలసిన అవసరం లేకుండా శివుని కృపను పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. మొత్తానికి మహాశివరాత్రి హిందువుల ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత ముఖ్యమైన పండుగ. శివుని అనుగ్రహం పొందాలని ఆకాంక్షించే భక్తులు ఉపవాసంతో, జాగరణతో, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి శివుని ఆశీస్సులు పొందుతారు.